సినిమా అండ్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి నమాజ్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కడదాం. మరికొన్ని గంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడిగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి సంబంధించిన సందడి అన్ని చోట్ల కూడా ఓ మోస్తరు నుంచి బ్రహ్మాండంగానే కనిపిస్తా ఉంది. టికెట్ కౌంటర్ల దగ్గర సినిమా ప్రియులు, థియేటర్లు ముస్తాబ్ చేసే పనిలో మహేష్ బాబు అభిమానులు బిజీగా కనిపిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి సంబంధించి అంతా కూడా చాలా పాజిటివ్ గా కనిపిస్తా ఉంది. సినిమాకి సంబంధించిన ప్రచారాంశాలు కానివ్వండి, సినిమాలో ఉన్న కంటెంట్ కి సంబంధించి జనాలు మాట్లాడుకున్నది కానివ్వండి, సెన్సార్ రిపోర్ట్ కానివ్వండి, అలాగే ఇండస్ట్రీ ప్రముఖులు ఈ సినిమా గురించి చెప్తున్నది కానివ్వండి, అన్ని కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తా ఉన్నాయి. అసలు శ్రీమంతుడు ఫస్ట్ లుక్ టీజర్ బయటకు వచ్చినప్పటి నుంచే సినిమా మీద ఓ తెలియని పాజిటివ్నెస్ ఏర్పడిపోయింది. అది ఇప్పటికి కూడా అలాగే ఉండిపోయింది. ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే శ్రీమంతుడు సినిమాకి సంబంధించి ఈ పాజిటివ్నెస్ చాలా పెద్ద స్ట్రెంత్ లా కనిపిస్తా ఉంది. రేపు ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్స్ మీద అదే అత్యంత ఎక్కువ ప్రభావాన్ని కనబరిచిపోతా ఉంది. ఆ తర్వాత శ్రీమంతుడిలో రిఫ్రెషింగ్ గా కనిపిస్తున్న మహేష్ బాబు లుక్ చాలా ఆసక్తి కలిగిస్తా ఉంది. ఆయన అభిమానులతో పాటు సినిమా ప్రియులకు కూడా మిలియనీర్ గా కనిపిస్తుండటం, సింపుల్ గా సైకిల్ మీద వెళ్తుండటం, లుంగి కట్టుకుని కనిపించడం, ఇలా అన్ని కూడా సినిమా మీద బోల్డంత ఆసక్తిని కలిగించడంలో సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత కొరటాల శివ మీద జనాలందరూ కూడా పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు మిర్చితో సూపర్ హిట్ ఇచ్చారు అండ్ ఆ రుచి చూసున్నారు కాబట్టి శ్రీమంతుడు కూడా అందుకు ఏమాత్రం తగ్గదు అన్న అభిప్రాయంతో ఉన్నారు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, మహేష్ బాబు శృతి హాసన్ పేర్, జగత్ బాబు గారు, సుకన్య, రాజేంద్ర ప్రసాద్ సహా గ్రాండ్ గా కనిపిస్తున్న ప్యాడింగ్ ఆర్టిస్టులు, ఇవన్నీ కూడా సినిమాకి చాలా గ్రాండియర్ ని తీసుకొచ్చాయి. బాగుంటుంది అన్న ఫీలింగ్ నే కలిగిస్తా వచ్చాయి. సో చాలా వరకు కూడా ఈ సినిమాకి సంబంధించి అందరూ పాజిటివ్ గానే ఉన్నారు, బాగుంటుందన్న ఒపీనియన్ లోనే ఉన్నారు. కాకపోతే అక్కడక్కడ కొన్ని నెగిటివ్లు కూడా వినిపిస్తా ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా ఉంది, జనాలకి కనెక్ట్ అవదేమో అన్న అభిప్రాయాలు వినపడతా ఉన్నాయి. అలానే ఈ సబ్జెక్ట్ తో మహేష్ బాబు, కొరటాల శివ ఒక చిన్నపాటి ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తా ఉన్నారు. కమర్షియల్ అంశాలు జోడిస్తూ ఓ మెసేజ్ ని జనాల్లోకి తీసుకొస్తున్నారు శ్రీమంతుడు రూపంలో. ఇలాంటి ప్రయోగాలు చాలా వరకు బెడిసి కొట్టిన అనుభవాలు ఉన్నాయి తెలుగు సినిమాకి సంబంధించి. మహేష్ బాబు, కొరటాల శివ ఆ పాయింట్ ని శ్రీమంతుడితో గొప్పగా చెప్పామన్న అభిప్రాయంతో ఉన్నారు. పోతే దాన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే అదే సస్పెన్స్. ఈ సస్పెన్స్ మరికొన్ని గంటల్లో వీడిపోనుంది. వీలైనంత తొందరగా సినిమాకి సంబంధించిన పూర్తి రివ్యూతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.